తక్షణమే సమరసన్నాహాలు లోక్సభ ఎన్నికలకు సన్నద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు సిడబ్ల్యూసి పిలుపు. భారత్ జోడో యాత్ర 2 చేపట్టాలని రాహుల్ కు విజ్ఞప్తి. నిజానికి జోడో యాత్ర బాగానే కలిసి వస్తాను కాంగ్రెస్ కి. అక్కడ కర్ణాటకలో జోడో యాత్ర అని మొదలు పెడితే ఆడ సక్సెస్ అయింది. ఇక్కడ అంటే మా కేసీఆర్ పుణ్యమే అంతా. వీళ్ళు అధికారంలోకి రావడానికి కేసీఆర్ అహమే ఇక్కడ ఉపయోగపడ్డది. జోడో యాత్ర తక్కువ ఉపయోగపడ్డది, కేసీఆర్ అహం ఎక్కువ ఉపయోగపడ్డది. రాహుల్ గాంధీ చరిష్మా తక్కువ ఉపయోగపడ్డది, కాంగ్రెస్ చరిష్మా తక్కువ ఉపయోగపడ్డది. కల్వకుంట్ల అహం బాగా పనిచేసింది. కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ వచ్చింది తెలంగాణలో. మరి ఇప్పుడు జోడో యాత్ర చేపట్టి రాహుల్ గాంధీ ఒకవేళ మోడీ ప్రభుత్వాన్ని దించాలంటే వాళ్ళేమో హిందుత్వంతో ఉరికత్తాను. వాళ్ళు ఏమన్నా అంటే హిందువు, మనం హిందువులము, బంధువులము అంటారు. మళ్ళీ హిందువుల మీద బంధువుల మీదనే లొల్లీలు తన్నుడు గుద్దుడు చేస్తారు. కాబట్టి మరి దాన్ని ఓవర్టేక్ చేయగలిగే ఒక అంశాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది రాహుల్ గాంధీకి. మోడీ చరిష్మాని, అదేవిధంగా హిందుత్వం అనే ఒక సెంటిమెంట్ని, ఒట్టిగానే సెంటిమెంట్ అయిపోతాను, హిందూ అనగానే సెంటిమెంట్ అయిపోతాను ఓట్ల దగ్గర. ఆ సెంటిమెంట్ని ఓవర్టేక్ చేసే ఒక అంశం దొరకాలి ఇప్పుడు రాహుల్ గాంధీకి. అవినీతి అంటే పనిచేసేటట్లేదు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం అవినీతి 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 అంట, అది పనిచేసేటట్లేదు. ఏదో ఒక గట్టి అంశం దొరకాలి. అది రైతులకు సంబంధించిన అంశమా, లేకపోతే వీళ్ళు హిందుత్వం మీద చేసే అరాచకమా? వీళ్ళు ఇట్లనే హిందుత్వం మీద అరాచకం చేసుకుంటూ పోతే 10 దేశాలు అవుతాయి భారతదేశంలో. ఇప్పుడు పంజాబ్ మేము విడిపోతాం, మా దేశం మాకు కావాలంటారు. అక్కడ కాశ్మీర్లో వీళ్ళు చేసిన పనికి అక్కడ కొంతమంది ఏమో మేము ఇండియాలో ఉంటామంటాను, కొంతమంది ఏమో మాకు కాశ్మీర్ కావాలంటాను, కొంతమంది ఏమో పాకిస్తాన్కి వెళ్ళిపోతామంటాను. ఇక ఇటు వస్తే మెల్ల తెలియకుండా ఇక్కడ తమిళనాడులో వాళ్ళు ఏం చేస్తాను, ఇది ఇట్లనే హిందుత్వం రెచ్చగొడితే చల్ మాకు ద్రవిడిస్తాన్ ఈ దేశం అని వాళ్ళు మెల్ల కాచుకొని కూర్చున్నారు. కాబట్టి నిజంగా ఈ ఏవైతే యూనియన్ స్టేట్స్ అన్ని కలిపి భారతదేశంగా ఏర్పడిందో, ఈ యూనియన్ స్టేట్స్లో ఉన్న ఈ 29 రాష్ట్రాలను రెచ్చగొట్టకుండా, ఎప్పటికప్పుడు ఈ 29 రాష్ట్రాల హక్కులు హరించకుండా 29 రాష్ట్రాలకు సంబంధించి రకరకాల ఆహారాలు ఉన్నాయి, రకరకాల సంస్కృతులు ఉన్నాయి. ఇప్పుడు నార్త్ ఇండియా వాళ్ళు చేసుకునే పండుగలు మనం చేసుకోం. మన పండుగ మనదే, మన తిండి మనదే, వాని పండుగ వాందే, వాని తిండి వాందే. కానీ వాళ్ళు ఏమంటారు, గోపేడ శ్రేష్టం, గోమూత్రం శ్రేష్టం అంటాను. అవి మేము దాగంరా, మా వల్ల కాదురా అంటే చీ నువ్వు హిందువు కాదా అంటాడు వాడు. అరే ఆవులు గేదెలు పెట్టిన పెండను కావచ్చు, మూత్రాన్ని కావచ్చు, ఎట్లా తాగుతారా? మా వల్ల కాదురా, మేము ఇంత స్వచ్ఛమైన నీరు తాగుతాం, అవసరమైతే పాలు తాగుతాం, లేకపోతే ఇంతంత ఆకలి అయితే గడక తింటాం, మీలాగా తినంరా అంటే వాడు నువ్వు హిందువు కాదంటాడు. వాడు. అంటే వాడు పెండ తిన్నా ఇంకేం తిన్నా మనం అదే తినాలంటాడు. ఇక వాడేమో పప్పు సాంబార్ కాడు, మనకేమో నీసు ముట్టకపోతే ముద్ద దిగదు, అట్లా హిందువు కాదంటాడు వాడు. ఆఖరికి కోడి గుడ్లు కూడా తినద్దని మొన్న నార్త్లో ఒక చట్టం చేస్తాడు. చట్టం అంటే ఇక అసెంబ్లీలో గుడ్లు కూడా తినద్దు అంటాడు వాడు. ఇట్లా అనేక రాష్ట్రాల మీద వీళ్ళు రకరకాల కారణాలతోటి వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తాను. అటువంటిప్పుడు ఎందుకు ఊరుకుంటారు? ఇవాళ రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళకి హక్కులు ఉన్నాయి, అధికారం ఉన్నది. మీ మొత్తం దేశానికి పెద్దలమని ఒకవేళ ఆధిపత్యం చెలాయించబోతే ఎవరి రాష్ట్రం వానికి కావాలి, ఎవరి దేశం వానికి కావాలనే కాడికి వెళ్ళేస్తుంది. మరి దీన్ని ఎట్లా కాంగ్రెస్ యూజ్ చేసుకొని మోడీని ఎట్లా గద్దెదిస్తుందో చూడాలి. నిజానికి బీజేపీ కంటే కాంగ్రెస్ నయం, కాంగ్రెస్ కంటే బీఎస్పీ సూపర్, బీఎస్పీ కంటే ఇక్కడ ఉన్న డిఎస్పీ సూపర్. మన తెలంగాణ కాడికి వస్తే మనకు కాంగ్రెస్ కన్నా బీజేపీ కన్నా బీఆర్ఎస్ఏ నయం. ప్రాంతీయవాదమే నయం. అట్లా ప్రయారిటీలు ఎంచుకోవాలి మనం.